జలాన్ని కూడా విగ్రహమూర్తుల సంప్రోక్షణ చేయాలి. శిలాతాపనాలతో శిలను తయారు చేసినప్పుడు శిల్పాచారి గారు ఎన్నో దెబ్బలు వేసి ఎంతో కష్టంతో కూడుకొని ఒక శిల్పాన్ని తయారు చేస్తాడు. కాబట్టి ఆ శిల్పం అనేది ఎంతో వేరు చెందుతూ ఉంటుంది ఉడు దెబ్బలకి. అటువంటి ఉడు దెబ్బలకు తట్టుకొని మహాశిల్పంగా ఇప్పుడు మనం కొలిచే దైవంగా మారినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, గోవిందమ్మ అమ్మవారు, ఈశ్వరీమూర్తి, సార్ సిద్ధమూర్తి స్వామి వారు మన రూపాన్ని దాల్చి మనలందరినీ కూడా వారి యొక్క అనుగ్రహంతో కాపాడుతూ ఉంటారు. కాబట్టి అటు మూర్తులకి చక్కగా చల్లగా ఉండేటట్లుగా పంచామృతాలతో అభిషేకం గావించి తర్వాతకి జల సంప్రోక్షణ జరుగుతున్నది. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో భగవతే విష్ణాయ. ఓం నమస్తే రుద్రమన్యోతోత్సవే నమః. నమస్తే స్వధన్మనే బాహువ్యాం మతదే నమః. యాతే సత్రమతమాశ్రమం భగవతే నమః. శివాధర్మయాయ తమతయామా రుద్రమణయాం. యాతే రుద్రశివాతనోరఘోరాపాపకాసని దయానస్తనవా సంతమయా గిరిజంతా విశాఖసేహి యామిషంగిరిజంత హస్తేకే వివరసత్తవే శివాంగిరత్నతాం కుర్మాయుంసేక పురుషం జగతం శరీర వజసాత్మా గిరిశాశ్చావధామసి యథా మత్సర్వా విద్యగతేక్ష్మకోసు మనాసతం అద్యవోతమక్కా ప్రథమో దేవ్యా విషగో అహేంగద్యసర్వా ఆయాతభంగ్యసర్వా ఆయాతధాన్యః అసవ్యస్తాంబ్రౌ అరణవతమపృశ్వమంగళః ఏచేమాకం రుద్రో వికో దిక్షుహోతాసహస్వతో వై శాకం భేడభేమభే అసోజావసర్పదనీలగిరిమో విలోభితః ఉదయనం గోపాదృశన్నదృశందహార్యః ఉదయనం విశ్వాభూతాని సహస్రవడియోగినః నమోస్వనీలగ్రీవాయ సహస్రాక్షాయ మేడసే అథోయే సుద్వానుహం తేభ్యో కరం నమః పరమం చ ధన్మనస్వయోధాగ్నియోధ్యాం యాశ్చతే స్థితమపరాత భగవో గోప అవతచ్చదనస్వకం సహస్రాక్షాసతే నిశీర్షర్యానామకా శివోరస్వమనా భవ విధ్యందనకమర్ధనో